చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే వేటైతే ప్రారంభించారు. ఇప్పటికే సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని సెలవు మీద వెళ్ళాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అన్నట్టుగానే సీఎస్ జవహర్ రెడ్డి సెలవు మీద అయితే వెళ్ళిపోవడం జరిగింది. అలాగే దేశం వదిలి పారిపోవాలనుకున్నటువంటి సంజయ్ని అడ్డుకున్నారు. ఆయన కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. తనను అరెస్ట్ చేసినటువంటి కొల్లి ఎవరైతే ఉన్నారో, సిట్ అధిపతి కొల్లి ఎవరైతే ఉన్నారో ఆయన్ను కూడా చంద్రబాబు గారు కలిసే ప్రయత్నం చేయలేదు, కలవటానికి కూడా ససేమిరా అన్నారు. సో అలాగే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు. సో వీళ్ళంతా ఎవరంటే గతంలో చంద్రబాబు గారిని వేధించిన వాళ్ళు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు మరొక కీలక వ్యక్తి మీద అయితే దృష్టి పెట్టారు. ఆయనే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి. మనిషి చూస్తాకి అమాయకుల్లా కనపడతాడు, కానీ వేల కోట్ల రూపాయల సొమ్మును పోగేసుకున్నటువంటి వ్యక్తి. సో వాసుదేవరెడ్డి ఎప్పుడైతే చంద్రబాబు గెలిచారో అప్పుడు మాజీగా మారడం జరిగింది. అయితే అంతకుముందే ఎన్నికల కమిషన్ ఆయన్ని విధుల నుంచి కూడా తొలగించడం జరిగింది. సో అయితే ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నటువంటి వాసుదేవరెడ్డి ఇంటి మీద అయితే ఏపీ సిఐడి అధికారులు ఒక రోజు మొత్తం కూడా సోదాలు చేయడం జరిగింది. ఆల్రెడీ ఆయన మీద ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎన్నికల తరువాత కొన్ని పత్రాలు, డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు వంటివి ఆయన తరలిస్తుండగా చూసినట్టుగా గద్దె శివకృష్ణ అనే ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేరకు సిఐడి అయితే వారింట్లో అయితే రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి పలు దస్త్రాలు, కీలకమైనటువంటి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వంటివన్నీ కూడా సిఐడి అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాస్తవానికి ఏంటంటే ఢిల్లీ, ఛత్తీస్గఢ్ను మించిన భారీ లిక్కర్ స్కాము ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి వాదన. ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి బ్రాండ్ కలిగినటువంటి మద్యం ఏది కూడా అందుబాటులో లేదు. అలాగే ఒక మద్యం సీసాని గన ఆంధ్రప్రదేశ్ షాపుల్లో అమ్మటానికి అనుమతి కావాలి అంటే దాని మీద ఇతర మద్యం సీసాలకైతే 250 నుంచి 300 రూపాయల కమిషను, బీరు బాటిల్కి అయితే 100 నుంచి 150 రూపాయల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి, వైసీపీ పెద్దలకు ఇస్తేనే వాళ్ళ బ్రాండ్లను ఏపీలో ప్రవేశపెడతారు. మనం ఇప్పుడు చూసినటువంటి బూమ్ బూమ్ కానివ్వండి, ప్రెసిడెంట్ మెడల్ కానివ్వండి, ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి పెట్టుకున్నటువంటివి. ఇవన్నీ కూడా వైసీపీ నేతల కనుసన్నంలో నడిచేవి. ఒకప్పుడు 100 రూపాయలకే దొరికేటువంటి చీప్ లిక్కర్ ఇప్పుడు 250 రూపాయలు ఎందుకు అయ్యిందంటే ఈ కమిషన్ వల్ల అయింది. సో ఇలా 1 కాదు 2 కాదు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. అలాగే డిజిటల్ పేమెంట్లను ఎక్కడా కూడా తీసుకోలేదు, క్యాష్ రూపంలోనే తీసుకున్నారు. అంటే లెక్కాపత్రాలు లేకుండా చేయటం కోసం చేసినటువంటి విధానం ఇది. సో ఈ ఆరోపణల మీద అసలే ప్రభుత్వాలు మారితే ఖచ్చితంగా దీన్ని కూపీలాగుతారని గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హెచ్చరించింది. అన్నట్టుగానే ఇప్పుడైతే రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. అయితే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉంది. ఒక సిఐడి అధికారులతో కాకుండా ఈడీకి కానీ సిబిఐకి కానీ ఈ కేసుని ఇవ్వాలి. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దీంతో పోలిస్తే ఒక నెల మొత్తం దీని ఆదాయం 2 నెలల మొత్తం ఆదాయం ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తంతో సమానం. సో అంత పెద్ద స్కాము అంటే 2 నెలల ఆదాయం ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే మరి 4.5 ఏళ్ళ 5 ఏళ్ల పాటు ఈ లిక్కర్ని పూర్తిగా వైసీపీ ఆధ్వర్యంలో అమ్మిందంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉంటుంది. దాన్ని పక్కదారి పట్టించారనేది మనకు అర్థమవుతుంది. రెండోది, డిస్టిలరీల కేటాయింపులో కూడా తనకు అనుకూలంగా ఉన్న వారికి, లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే అనుకూలంగా కేటాయించారని చెప్పి అపవాదం కూడా ఉంది అని ఒక వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే వాసుదేవరెడ్డి ఉన్నారో ఈయనే వాసుదేవరెడ్డి, ఈయన ఇంట్లో అయితే ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నారు. నానక్రామ్ కూడా, బహుశా నానక్రామ్ కూడాలో ఉంటున్న ఈయన ఇంట్లోకి అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 10 మంది సిఐడి అధికారులు అయితే వెళ్ళడం జరిగింది. ఇదే సమయంలో తెలంగాణ పోలీసుల సహాయం కూడా తీసుకుని వెళ్ళి ఆయన విచారించడం జరిగింది. విచారణ సమయంలో సరిగ్గా ఆయన ఇంట్లోనే దొరికారు. అయితే ఆ ఇల్లు అద్దె ఇల్లా లేదా సొంత ఇల్లా అనే దాని మీద అయితే ఒక క్లారిటీ రాలేదు ఇంకా. అయితే తరువాత ఇతరులను ప్రశ్నిస్తే తెలిసింది ఏంటంటే ఆ ఇల్లు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఒక కీలక వైసీపీ నేతదని తెలుస్తుంది. కర్నూలు జిల్లా నుంచి ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఒక నేతకు చెందినటువంటి ఇల్లుగా అయితే అది తెలుస్తుంది. బహుశా వారికి ఏదన్నా లబ్ధి చేకూరిస్తే ఈయనకి బహుమతిగా ఇచ్చేశారా లేదా ఆయన ఇంట్లో తాత్కాలికంగా అద్దెకి ఉంటున్నాడా అనే ప్రశ్న ప్రస్తుతానికైతే తెలీదు. ఇప్పుడు వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఎందుకంటే వాసుదేవరెడ్డి దగ్గర తీగలాగితే వైసీపీ నేతల దగ్గర డొంక కదులుతుంది. ఎందుకంటే డిస్టిలరీలు మొత్తం కూడా కల్తీ మద్యం అసలు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా కేంద్రానికి పలుమార్లు ఫిర్యాదు చేసింది. అలాగే టీడీపీ ఆధ్వర్యంలో లిక్కర్ మొత్తాన్ని కూడా ఇతర రాష్ట్రాల్లో టెస్టులకు పంపితే
ప్రాణహాని కలిగించే పదార్థాలు అందులో ఎక్కువ ఉన్నాయి, వాస్తవానికి ఇది విషంతో సమానం, దీన్ని తాగకూడదని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా చెప్పిన పరిస్థితి. అదే ఆధారాలతో కోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధారాలు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని కొట్టిపడేశారు తప్ప దాన్ని బ్యాన్ చేసే ప్రయత్నం చేయలేదు. మద్యం తాగే వాళ్ళని ఒకసారి అడగండి, ఈ మద్యం వచ్చిన తర్వాత ఎంతమంది అనారోగ్యాలు పాలైపోయారో, ఎంతమంది చనిపోయారో మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు ఏదన్నా ఆసుపత్రికి వెళ్తే ఈ మద్యం వల్ల వచ్చే కేసులు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కడుపులో గ్యాస్ కానివ్వండి, పేగులు పట్టేయడం కానివ్వండి, వీటికి సంబంధించినవన్నీ కూడా ఈ మద్యం తాగటం వల్లే ఎక్కువగా వచ్చినాయి అని చెప్పి ఆ డాక్టర్లు కూడా చెప్పే పరిస్థితి. బాబు డైరెక్ట్గా అడిగే పరిస్థితి, బాబు నువ్వు ఆంధ్ర మద్యం తాగుతావా అని డైరెక్ట్గా డాక్టర్లు అడిగే పరిస్థితి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు ఏ మద్యం తాగటం వల్ల అలాంటి పరిస్థితి వస్తుందో. సో అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి దీనికి కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ కూడా ఎవరయ్యా అంటే వాసుదేవరెడ్డి అన్నీ తానై ముందుకు నడిపించాడు. దాదాపుగా 4.5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇందులో పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏరు కోరి కావాలని తీసుకువచ్చి ఈయనకి పెడితే ఏదైతే సీఎంఓ నుంచి కానీ తాడేపల్లి నుంచి కానీ వచ్చే ఆదేశాల మేరకు కమిషన్లు మొత్తం కూడా తీసుకుని తాడేపల్లికి చేర్చడంలో ఈయనే కీలక పాత్ర వహించాడనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా భారతీరెడ్డి కనుసన్నంలోనే ఈ లిక్కర్ మాఫియా మొత్తం కూడా నడిచింది అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఆరోపణలు. సో దీని మొత్తం తెలియాలి అంటే తీగలాగాలి. వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే కానీ దీనికి సంబంధించిన వివరాలు ఏది కూడా వచ్చేటట్లేవు. అయితే వాసుదేవరెడ్డితో సంబంధాలు పెట్టుకుని అక్రమ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమ్మిన వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి. ఎందుకంటే ఏ కంపెనీలో మద్యం అంటే నాణ్యత లేనటువంటి మద్యం కంపెనీలను ఏదైతే తీసుకొచ్చి పెట్టారో వాటి మీద విచారణ చేస్తే అసలు ఎందుకు ఆ బ్రాండ్లను ఆంధ్రాలోకి అనుమతించారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు బోర్డర్లో ఉన్నవాళ్ళు ఎక్కడైనా చూడండి, అటు బోర్డర్లో ఉన్నవాళ్ళు బెంగళూరు లేకపోతే ఇటు చెన్నైయో, ఇటు బోర్డర్లో ఉన్న వాళ్ళు అయితే తెలంగాణలోకో వెళ్ళిపోయి మద్యం తెచ్చుకుంటున్నారు తప్ప ఆంధ్ర మద్యం తాగడానికి ఒక మాదిరి వాళ్ళు సహకరించట్లా. ఇక పేదవాళ్ళు అంటే, రోజు కూలీ వాళ్ళు అంటే ఇలా వాళ్ళకి తప్పదు. కానీ ఒక మాదిరిగా ఒక రాజకీయ నేతల దగ్గర మొదలు పెడితే ఒక మాదిరి వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రం నుంచి మద్యాన్ని తెప్పించుకుని తాగుతున్నారు తప్ప ఆంధ్ర మద్యం తాగటం లేదు. ఎంతోమంది మద్యం, కల్తీ మద్యం వల్ల చనిపోతే దాన్ని కాదు అని కొట్టిపడేసే తప్ప ఏ రోజు కూడా దాన్ని బయటికి రానివ్వలేదు. అంటే ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, ఆదాయమే ముఖ్యం. ఇది వైసీపీది. వాస్తవానికి ఒక మద్యాన్ని తయారు చేయాలంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది, దానికి ఫైనల్ అప్రూవల్ రావాలి, అది తయారవడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దొరికే మద్యం మొత్తం కూడా కేవలం 1 రోజులో 2 రోజుల్లోనే తయారైపోయి వచ్చేస్తుందంట. వాస్తవానికి దాన్ని తయారు చేసిన తర్వాత కొంతకాలం స్టోర్ కూడా చేయాలి. కానీ ఈరోజు తయారు చేస్తే తెల్లారిపాటికి అది షాపుల్లోనే ఉంటుంది. సో ఆ స్థాయిలో మద్యాన్ని తయారు చేసి, నకిలీ కల్తీ మద్యాన్ని తయారు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రాణాలు అయితే తీయడం జరిగింది. ఒక పక్క ప్రజల ప్రాణాలు పోవడమే కాకుండా మరో పక్క వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. అందుకనే ఇప్పుడు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ అయినటువంటి వాసుదేవరెడ్డి మీద చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇదే సమయంలో ఈ లిక్కర్కు సంబంధించినటువంటి స్కామ్ బయటపడకుండా ఆల్రెడీ మనం పర్యాటక శాఖ గురించి కూడా మాట్లాడుకున్నాం. పర్యాటక శాఖలోని ఫైల్స్ అన్ని కూడా తీసుకెళ్ళిపోయి కాల్ చేసిన పరిస్థితి. అలాగే ఈ బేవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి కీలక ఫైల్స్, కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు వంటివన్నీ కూడా కొన్ని బండిల్స్ పత్రాలన్నీ కూడా కారులో వేసుకుని ఆ కారు నెంబర్తో సహా గద్దె శివకృష్ణ అనే వ్యక్తి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ కారులో తీసుకువెళ్తుండగా స్వయంగా తానే చూశానని, సో ఇందులో ఏదో జరుగుతుంది, ప్రభుత్వం మారిన వెంటనే వీళ్ళు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారు అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్రకోణం ఉంది. సో ఆయన ఏం పత్రాలు పట్టుకెళ్లారు, అసలు ఆఫీసు నుంచి ఎందుకు పట్టుకెళ్లారు అనే దాని మీద విచారణ చేయాలని చెప్పి ఆ కంప్లైంట్లు అయితే ఇవ్వడం జరిగింది. అయితే అంతకుముందే సిఐడి కంటే ముందే పోలీస్ స్టేషన్లో ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోవాలా. అప్పుడు వెంటనే సిఐడి అధికారులను సంప్రదించి వారికైతే ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ కంప్లైంట్ వచ్చిన మన్నాడే అంటే నిన్నటి రోజునే వెళ్ళిపోయి సిఐడి అధికారులు చెక్ చేస్తే అరికికోలికి కీలక పత్రాలు, అలాగే ఇక్కడ నుంచి తరలించినటువంటి హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు అన్నీ కూడా వాళ్ళ ఇంట్లోనే డైరెక్ట్గా దొరకడం జరిగింది. వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు పలు ప్రశ్నలు అయితే ఆయనకి సంధించడం జరిగింది. అయితే మెజారిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలిసింది. ఇక వీళ్ళ ఇంట్లో ఎప్పుడైతే రైడ్స్ జరుగుతున్నాయని తెలిసిందో వీరితో సంబంధం ఉన్న వాళ్ళందరి గుండెల్లో కూడా రైళ్లు పరిగెట్టడం మొదలుపెట్టింది. అది రాజకీయ నేతలు కావచ్చు, లేదా ఇతర స్థాయి అధికారులు కావచ్చు. సో వాళ్ళందరిలో కూడా భయం పట్టుకుంది. ఎందుకంటే అక్కడ తీగలాగితే మళ్ళీ ఆళ్ళలో ఎక్కడో డొంక కదులుద్దని ఒక భయం. ఎందుకంటే ఈయన పట్టుకుంటే అసలు మద్యం రావడానికి కారణం ఏంటి, ఆ తుగ్లక్ మద్యం రావడానికి కారణం ఏంటి, బ్రాందీ షాపులు మొత్తంలో కూడా నాణ్యమైన మద్యం లేకుండా డబ్బులు ఇచ్చి కమిషన్లు ఇచ్చిన వారి మద్యం పెట్టడానికి కారణం ఏంటి, ఆ కమిషన్లు ఇచ్చిన మద్యాన్ని ఎక్కడ తయారు చేస్తున్నారు, మీరు
ఆంధ్రప్రదేశ్లో తాగే మద్యం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో తయారవుతుంది, తెలుసో లేదో చాలామందికి. మీరు ఆంధ్రప్రదేశ్లో తాగే మద్యంలో 95% మద్యం ఆంధ్రప్రదేశ్లోనే తయారవుతుంది. మీరు షాక్ తిన్నా అదే నిజం. అది ఏ మురికి వాడలో తయారవుతుందో తెలియదు, ఏ బస్తీలో తయారవుతుందో తెలియదు, అసలు ఏ ప్రాతిపదికన తయారవుతుందో ఎవరికీ తెలియదు. ఆడే లేబుల్ మీద రాసేది కూడా పచ్చి అబద్ధం మొత్తం కూడా. ఎందుకంటే దీన్ని ఆల్రెడీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇతర రాష్ట్రాలకు టెస్టుకు పంపి ఆ రిపోర్ట్ను కేంద్రానికి సబ్మిట్ చేసింది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ మద్యం మొత్తాన్ని కూడా ఇతర రాష్ట్రాల్లో ల్యాబ్లకు టెస్టులకు పంపితే అది హానికరమని వచ్చింది. దాన్ని స్వయంగా టెస్ట్ రిపోర్ట్లు కూడా బయటపెట్టి ప్రెస్కి ఇచ్చారు. అయినా కానీ ప్రభుత్వంలో చలనం లేదు. మరి ఎక్కడ తయారవుతుంది? ఇది ఆంధ్రప్రదేశ్లోనే తయారవుతుంది. వైసీపీ నేతల కనుసన్నంలోనే తయారవుతుంది. ఈ బూమ్ బీర్ లాంటివన్నీ కూడా విజయసాయి రెడ్డి అండర్లో తయారైనటువంటి మద్యం ఇది. ఈరోజు పొద్దున్నే తయారైతే సాయంత్రానికి బ్రాందీ షాపులకు వచ్చేస్తున్నాయి. సో అలాంటి మద్యాన్ని అమ్మటంలో కానివ్వండి, ప్రోత్సహించడంలో కానివ్వండి, ప్రధాన కర్త కర్మ క్రియ ఎవరయ్యా అంటే వాసుదేవరెడ్డి. డబ్బులు మాత్రం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేవి, మిగతాది మొత్తం కూడా ఈయనే నడిపేవాడు. గత 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో వచ్చిన మొత్తం మద్యం ఆదాయం వైసీపీ వచ్చిన తర్వాత 3 ఏళ్లకే వచ్చేసింది. అంటే మరి మద్యం విక్రయాలు పెరిగాయా అంటే విక్రయాలు పెరగకపోయినప్పటికీ కూడా దీని ఖరీదు పెరిగింది, కాస్ట్ పెరిగింది. వాస్తవానికి టీడీపీ హయాంతో పోలిస్తే మద్యాన్ని తాగటం కొంతమంది తగ్గించారు. ఆంధ్ర మద్యం తాగాలంటే భయం. మీకు రాకేష్ మాస్టర్ గుర్తున్నాడు కదా, బూమ్ బీర్ తాగాడు రాకేష్ మాస్టారు. తాగేమైపోయాడు ఆయన? ఆంధ్రలో బూమ్ బీర్ తాగి ఆయన చనిపోయాడు. ఆయన కాదని చెప్పగలరు ఎవరైనా? ఆయన తాగేటప్పుడు కూడా చెప్పారు, ఇదేం బీర్రా బాబు, బురదినేస్తుంది, పిచ్చెక్కేస్తుంది, నేను ఎన్నో బీర్లు తాగాను కానీ ఈ బూమ్ బీర్ లాంటి బీర్ ఎక్కడ నాకు తగలేదని చెప్పి ఆయన స్వయంగా మాట్లాడిన పరిస్థితి. సో అంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రాలో ఉన్నాయి. తెలంగాణలో దొరికే మద్యం బ్రాండ్లో ఒక్కడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు దొరకదు. మీరు కావాలంటే చూసుకోండి. ఎందుకనంటే వైసీపీ నేతల మద్యం బ్రాండ్లనే అక్కడ పెట్టుకున్నారు. ఇష్టానుసారం కొత్త కంపెనీలకు అనుమతి ఇచ్చింది కూడా ఈ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి. సో అలాంటి వ్యక్తి మీద ఈరోజు హైదరాబాద్లో రైడ్స్ చేసి కొన్ని కీలక పత్రాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి కొంతమంది చెప్తున్నట్టు ఈ కేసును ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది దీని ముందు అతి చిన్నది. ఇది 100% అయితే ఢిల్లీ లిక్కర్ స్కాము 1%, 2%, అంతకంటే 1000 రెట్లు భారీ స్కామ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సిబిఐకి కానీ ఈడీకి కానీ ఇచ్చి ఈ మొత్తాన్ని కూడా విచారించాలని చెప్పి ఇప్పుడు నిపుణులందరూ కూడా కోరుకునే పరిస్థితి.